కోటి సంతకాలు పెట్టడమే కాదు, ఆ కోటి సంతకాలు విజయవాడకి పంపించే కార్యక్రమం కూడా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే కొద్దిగా బుద్ధి తెచ్చుకోమని ప్రభుత్వానికి బుద్ధి తెచ్చుకొని ప్రైవేట్ కాలేజీలు కాకుండా గవర్నమెంట్ లో నడిపించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసమే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసమే పనిచేస్తారు. ఇప్పటికైనా సరే బేసిజానికి పోకుండా అన్ని కాలేజీలు కూడా గవర్నమెంట్ నడిపించాలని కోరుతా ఉన్నాం. ఖబర్దారని చెప్తా ఉన్నాం. ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. సింగనమల మరింత సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. టీపీపీ అంటే నాకు అర్థం కాదు, పీకేసేయని ప్రజల దగ్గర నుంచి పీకేసేసి ప్రైవేట్ వాళ్ళకి ఇమ్మని చెప్పేసి తప్పనిస్తే ఇది ఖచ్చితంగా భూమి మాది, బిల్డింగులు జనానివి, డబ్బులు జనానివి, ఉద్యోగాలు జీతాలు జనానివి, లాభాలు వాళ్ళవే. చంద్రబాబు దొంగ మాటలు మానేమని కోరుతా ఉన్నాను. సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా మీరు ఉన్నప్పుడు శాంక్షన్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో శాంక్షన్ చేయకుండా పోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్య కోసం, వైద్యం కోసం అత్యంత ప్రాముఖ్యత ఇచ్చి ఇవి రెండు పేదవాళ్ళకి చాలా అవసరం అని చెప్పే ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఉండాలి. ఒక మెడికల్ కాలేజ్ ఉంటే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్న సౌకర్యాలన్నీ కూడా అది గవర్నమెంట్ పరిధిలో నిర్వహణ జరిగితే ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఉద్దేశంతో శాంక్షన్ చేపించి ఇప్పటికే 7 మెడికల్ కాలేజీలు రన్ చేస్తూ ఈ సంవత్సరానికి 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సిన పరిస్థితుల్లో ఇది పబ్లిక్ నుంచి ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో ఇంటింటిలో ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి పోయి వివరాలు తీసుకొని వచ్చి గవర్నమెంట్ గారికి ఇచ్చేందుకు స్వయంగా వివరాలు చేపడితే అందుకు అనేక ఆంక్షలు పెట్టినా కూడా కోటి సంతకాల కంటే ఎక్కువగా సమాయత్తం చేసి ప్రజల్లోకి పోయడం జరుగుతోంది. అయితే మీరు ఇది ప్రైవేటీకరణ, ప్రతి కాలేజీ కూడా ఈ రోజు సుమారు 500 కోట్ల రూపాయలు దాకా అక్కడ ఉన్న భూములు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉండే సమస్యల పరిస్థితుల్లో మీరు 99 పైసలకు, అసలు 99 పైసలు అనేది ఏంటది అంటే మీ దగ్గర ₹1 కూడా తీసుకోలేదు అని చెప్పడం మీరు ఒక ఉద్దేశమా? నేను చెప్పడం ఒకటి, మీరు ఏ విధంగా మీ మీద ప్రజలందరూ కూడా సామాన్య ప్రజలు చేస్తారని ఉద్దేశంతో ఓట్లేయడం జరిగింది. ఈ రోజు మీరు పూర్తిగా పెత్తందారులతో పక్కనే ఉండాలని చెప్పేందుకు ఇది పూర్తిగా నిదర్శనం తెలియజేసుకుంటూ ఇప్పటికైనా సరే మీరు కన్నులు తెరిచి ప్రజల అభిప్రాయం మేరకు ఇది ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి అందరూ కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.